విశాఖ జూలో ఈ నెల 18వ తేదీన వృక్ష బంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు క్యూరేటర్ నందిని సలారియా తెలిపారు. శుక్రవారం ఉదయం వృక్ష బంధన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. 17వ తేదీన పర్యావరణ హిత రాఖీలు తయారు చేద్దాం రండి అంటూ విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఏకో ఫ్రెండ్లీ రాఖీ తయారు చేయదలిచిన వారు రాఖీ తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ తామే తెచ్చుకోవాలని కోరారు. పత్తితో తయారు చేసిన నూలు దారం వినియోగించవచ్చన్నారు. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కల విత్తనాలు ఉపయోగించాలి. కాగితము, అట్ట, పత్తి, నార, అరటితో తయారు చేసిన వస్త్రాలు వినియోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జూ విజిటర్స్ అందరూ పాల్గొనవచ్చని అన్నారు. నేను డాక్టర్ నందిని సలారియా, క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం. ఈసారి రక్షాబంధన్ ఉత్సవం మనకి 19th తేదీన ఉంది. ఆ రోజు మండే. సో దాని ముందుగానే మనం 2 రోజు కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అంటే వృక్షాబంధన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చాము. ఫస్ట్ అంటే ఆ ప్రోగ్రామ్ అయితే 18th చేద్దాం. ముందు 17th మనం ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ అనేది చేద్దాం. అందులో ఏంటంటే దాట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఒకటి. ప్లస్ అందులో ఏంటంటే ఇలాంటి రక్షాబంధన్ ఏంటంటారు రాఖీలు చేస్తాము విత్తనాలతోటి, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి. సో దాట్ మనకి ఏమి అంటే బేసికలీ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ మనం ప్రతి ఒక్క డైలీ లైఫ్లో మనం తీసుకురావచ్చు అనేది ఒక అంటే అపీల్ మన దగ్గర నుంచి అండ్ ఒక ప్రాక్టీస్గా మనం తీసుకురాగలుగుతాము. ఇలాగే ఈ రాఖీ ఫెస్టివల్ రోజున కూడా ఈ రాఖీస్ ఇలాంటి చేసి మన రిలేటివ్స్కి, మన బ్రదర్స్ సిస్టర్స్కి అది ప్లస్ ఏంటంటే 18న వచ్చేసి మనం వృక్షాబంధన్ లాంటిది కూడా సెలబ్రేట్ చేద్దాం. ఎందుకంటే ఈ చెట్లు ఏదైతే ఉంటాయో అవే మనకి ఎక్కువ రక్ష ఇస్తాయి. సో చాలా రకాలుగా ఫ్రూట్స్, షేడ్, బర్డ్స్కి, యానిమల్స్కి, హ్యూమన్స్కి చాలా రకాలుగా సర్వీసెస్ ఈ ట్రీస్ మనకి ఇస్తాయి. కాబట్టి దాన్ని కూడా ఒక రాఖీ ఫెస్టివల్ దాంతో కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. సో 18th రోజున మనకి 10 to 12 వృక్షాబంధన్ ఒకటి ఉంటుంది. మన జూ క్యాంపస్లో పెద్ద పెద్ద చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిని ప్లస్ ఇంకా చిన్న చెట్లు కూడా ఒక వృక్షాబంధన్ లాగా సెలబ్రేట్ చేద్దాం. సో 10 to 12 మార్నింగ్ టైంకి ఉంటుంది. అందరికీ ఇది ఓపెన్, ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఓపెన్, విజిటర్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 17th మనం ఈ ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ పెట్టాము. ఇది కూడా 10 to 12. ఇది కూడా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్. అంటే మన తరఫు నుంచి ఇది వి ఎంకరేజ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. ఇలాంటివి రాఖీ మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ మట్టిలో వేసేస్తే మీకు మంచి కూరకాయ అవి కూడా వస్తాయి. తోటకూరలు, బీరకాయలు ఇవన్నీ వస్తాయి. సో ఈ అవకాశంను మనం అందరూ ఉపయోగించాలి. దీన్ని కూడా ఒక డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావాలనేది మన ఒక ఉద్దేశం. చిన్న